అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. విలక్షణ నటుడు శ్రీ విష్ణు, రెబా మోనికా జాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ మృత్యుంజయ్. హుసేన్ షాకిరన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ను స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ తన ఎక్స్ ఖాతా ద్వారా విడుదల చేశారు. తన స్నేహితుడు ఈ చిత్ర నిర్మాత సన్నీ గుండం కోసం ఆయన ఈ ట్రైలర్ను లాంచ్ చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ తన స్నేహితుడి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. సన్నీ గుండం నా జీవితంలో చాలా ఏళ్లుగా ఒక ముఖ్యమైన వ్యక్తి. మా 18 ఏళ్ల స్నేహంలో వాళ్ళ నాన్నగారు గుండం గంగరాజు గారిలాగే ప్రత్యేకమైన కథలను గుర్తించడంలో సన్నీకి మంచి పట్టు ఉందని గమనించాను. అలాంటి ఒక ప్రత్యేకమైన కథతో నిర్మాతగా తన తొలి అడుగు వేస్తున్నందుకు గర్వంగా ఉంది. మృత్యుంజయ్ ట్రైలర్ గ్రిప్పింగ్ ఇంటెన్సిటీతో ఉత్కంఠ రేపుతూ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతుంది. మార్చి 6న విడుదలవుతున్న ఈ సినిమాకు దర్శక నిర్మాతలతో పాటు శ్రీ విష్ణుకు చిత్ర బృందానికి గొప్ప విజయం దక్కాలని కోరుకుంటున్నాను అని పేర్కొన్నారు. తాజాగా విడుదలైన ట్రైలర్ ఆద్యాంతం ఉత్కంఠభరితంగా సాగింది. బాలీవుడ్ ప్రముఖ హాస్య నటుడు రాజ్పాల్ యాదవ్ తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. ఇటీవలే చెక్ బౌన్స్ కేసులో బెయిల్పై విడుదలైన ఆయన తాజాగా రాజ్పాల్ నౌరంగ్ యాదవ్ పేరుతో తన అధికారిక యూట్యూబ్ ఛానల్ను లాంచ్ చేశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మిత్రులారా, నేను మీ రాజ్పాల్. ఓ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించేందుకు చాలా కాలంగా సిద్ధమవుతున్నాను. ఆ క్షణం ఇప్పుడు వచ్చింది. నాకు మీ అందరి ఆశీస్సులు కావాలి అని కోరారు. తన యూట్యూబ్ ఛానల్ ఉద్దేశాన్ని వివరిస్తూ, పిల్లలు, పెద్దలు, యువకులు అందరికీ ఒకే రకమైన వినోదాన్ని అందించడమే ఈ ఛానల్ లక్ష్యం. మంచి రక్త ప్రసరణ కోసం ఆరోగ్యకరమైన వినోదం చాలా అవసరం. ఈ ఛానల్ మీదే ఆస్వాదించండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అని ఆయన తెలిపారు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అన్న రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ ఘట్టమనేని అరంగేట్ర చిత్రం శ్రీనివాస మంగాపురం. RX 100, మంగళవారం వంటి వైవిధ్యమైన చిత్రాల దర్శకుడు అజయ్ భూపతి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక భారీ అప్డేట్ బయటకొచ్చింది. ఈ చిత్రంలో సీనియర్ నటుడు మోహన్ బాబు ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్లు చిత్ర బృందం శనివారం అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాలో మోహన్ బాబు వెంకటప్పయ్య నాయుడు అనే పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. వైజయంతి మూవీస్ సోషల్ మీడియా వేదికగా మోహన్ బాబు ఫస్ట్ లుక్ను పంచుకుంటూ లెజెండరీ యాక్టర్ మోహన్ బాబు గారిని వెంకటప్పయ్య నాయుడుగా పరిచయం చేస్తున్నాం. గంభీరత్వం, పౌరుషం కలగలిసిన ఈ పాత్రలో ఆయన నటన అద్భుతంగా ఉండబోతుంది అని పేర్కొంది. చందమామ కథలు పిక్చర్స్ బ్యానర్పై పి. కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తూ ఉండగా ప్రముఖ నిర్మాత అశ్విని దత్ సమర్పిస్తున్నారు. జయకృష్ణ ఘట్టమనేని ఈ సినిమాతో వెండితెరకు పరిచయం అవుతున్నారు. గతంలో కృష్ణతో అగ్నిపర్వతం, మహేష్ బాబుతో రాజకుమారుడు వంటి బ్లాక్ బస్టర్లను అందించిన అశ్విని దత్ ఇప్పుడు 3వ తరం హీరో జయకృష్ణను లాంచ్ చేస్తూ ఉండటం విశేషం. ప్రముఖ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది. తెలుగులో ఆమెకు ఇదే తొలి చిత్రం. గ్రామీణ నేపథ్యంలో వాస్తవికతకు దగ్గరగా ఉండే ఇంటెన్స్ లవ్ స్టోరీగా ఈ చిత్రం రూపొందుతోంది. జయకృష్ణ తన డెబ్యూ కోసం నటన, డాన్స్, ఫైట్స్లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారని సమాచారం. జీవి ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. టాలీవుడ్ స్టార్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందనలకు వారి కొత్త సినిమా టీం నుంచి ఒక స్పెషల్ సర్ప్రైజ్ అందింది. ఇటీవలే వివాహ బంధంతో ఒకటైన ఈ జంటకు కానుకగా వారు నటిస్తున్న రణబాలి చిత్రం నుంచి ఓ రొమాంటిక్ మెలోడీ సాంగ్ను చిత్ర బృందం విడుదల చేసింది. ఏంతయ్య సామి అంటూ సాగే ఈ పాటను శనివారం రిలీజ్ చేశారు. రాహుల్ సాంకృత్యం దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ఇందులో విజయ్ రణబాలి అనే పవర్ఫుల్ పాత్రలో రష్మిక జయమ్మగా కనిపించనున్నారు. తాజాగా విడుదలైన ఏందయ్య సామి పాటకు ప్రముఖ సంగీత ద్వయం అజయ్ అతుల్ స్వరాలు సమకూర్చారు. ఈ పాటలో విజయ్ రష్మికల మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా పండిందని, వారిద్దరిని చూస్తుంటే గీతా గోవిందన్ రోజులు గుర్తుకొస్తున్నాయని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. యంగ్ హీరో అడవిశేష్, నటి మృణాల్ ఠాగూర్ జంటగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం డెకాయిట్. ఈ సినిమా ప్రమోషన్లను చిత్ర బృందం ఆధ్యాత్మికంగా ప్రారంభించింది. ఇందులో భాగంగా అడవిశేష మృణాల్ ఠాగూర్ శనివారం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. సంప్రదాయ వస్త్రధారణలో ఆలయానికి వచ్చిన ఈ జంట తమ సినిమా విజయవంతం కావాలని స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా అడవిశేష్ మాట్లాడుతూ, ప్రతి సినిమా ఒక నమ్మకంతో చేసే ప్రయత్నమే. ఏళ్ల తరబడి కష్టపడి ఒక సినిమాను ప్రేక్షకుల చేతిలో పెడతాం. తిరుపతిలో ఈ ప్రయాణాన్ని ప్రారంభించడం సరైనదిగా అనిపించింది.
ప్రమోషన్ల హడావిడిలోకి అడుగుపెట్టే ముందు కృతజ్ఞతతో ఆశీస్సులు తీసుకోవడం మాకు ముఖ్యమని తెలిపారు. అంతకుముందు తన మరో సినిమా విడుదల సందర్భంగా వరంగల్లోని భద్రకాళి అమ్మవారిని కూడా శేష్ దర్శించుకున్నారు. ఇటీవలే డొకాయిట్ చిత్రం నుంచి రూబరు అనే రొమాంటిక్ పాటను విడుదల చేశారు. ఈ పాట గురించి శేష్ మాట్లాడుతూ, సినిమాలోని భావోద్వేగాలను, పాత్రల మధ్య ఉన్న సున్నితమైన సంబంధాన్ని రూబరు పాట ఆవిష్కరిస్తుంది. అందుకే ఈ పాటతో ప్రమోషన్లను ప్రారంభించాం. ఈ చిత్రాన్ని ఏప్రిల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను అని వివరించారు. మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ వద్ద తన సునామీని కొనసాగిస్తున్నారు. రీసెంట్గా విడుదలైన మనశంకర వరప్రసాద్ గారు మూవీతో రీజనల్ రికార్డులన్నీ తుడిచిపెట్టేసిన చిరు ఇప్పుడు తన నెక్స్ట్ ప్రాజెక్టు కోసం సిద్ధమవుతున్నారు. బ్లాక్ బస్టర్ వాల్తేరు వీరయ్య తర్వాత డైరెక్టర్ బాబీ కొల్లీతో మెగాస్టార్ చేస్తున్న ఈ రెండో కొలాబరేషన్పై ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్లో ఫైర్ బ్రాండ్ యాక్టర్, ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ ఒక కీలక పాత్రలో మెరవబోతున్నట్లు వస్తున్న వార్తలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారాయి. తన ఎనర్జెటిక్ స్పీచ్లతో సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్లో ఉండే బండ్లన్న చాలా కాలం తర్వాత మెగాస్టార్ సినిమాలో కనిపిస్తూ ఉండటం విశేషం. ఈ కాంబో సెట్ అయితే థియేటర్లలో రచ్చ మామూలుగా ఉండదని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. సినిమా కాస్టింగ్ విషయంలోనూ మేకర్స్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో చిరంజీవి భార్యగా ప్రియమణి, కూతురిగా అనశ్వర రాజన్ నటిస్తున్నట్లు సమాచారం. ఈ క్రేజీ ఫ్యామిలీ డ్రామా ప్లస్ యాక్షన్ ఎంటర్టైనర్ను శాండిల్వుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ కేవిఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది. ఈ సంస్థ టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడానికి మెగాస్టార్ సినిమాని ఎంచుకోవడం విశేషం. మెగాస్టార్ బాడీ లాంగ్వేజ్కు తగినట్టుగా బాబీ ఒక పక్క మాస్ స్క్రిప్ట్ను రెడీ చేస్తున్నట్లు తెలుస్తుంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా బాక్సాఫీస్ వద్ద 100 కోట్లు కొల్లగొట్టింది. ఇప్పుడు మళ్ళీ అదే మ్యాజిక్ రిపీట్ చేయడానికి టీం మొత్తం కసరత్తులు చేస్తుంది. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే పట్టాలెక్కబోతుండటంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ జోష్లో ఉన్నారు. ఈ భారీ చిత్రాన్ని 2027 సంక్రాంతి బరిలో నిలపాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది. పండగ సీజన్ అంటేనే మెగాస్టార్ అడ్డా కావడంతో ఈ సినిమా కూడా వసూళ్ల వర్షం కురిపిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తెలుగు ప్రేక్షకులను అలరించడానికి మరో వినోదాత్మక కథ సిద్ధమవుతుంది. శ్రీనాథ్ మాకంటి కథానాయకుడిగా బాల సతీష్ దర్శకత్వంలో రూపొందుతున్న కామెడీ విలేజ్ డ్రామా మెన్షన్ హౌస్ మల్లేష్, గాయత్రి రమణ కథానాయిక, కనకమెడల ప్రొడక్షన్స్ పతాకంపై రాజేష్ నిర్మించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ మార్చి 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర ట్రైలర్ విడుదలైంది. పూర్తి గ్రామీణ నేపథ్యంలో సినిమాను తీర్చిదిద్దారు. కొత్తగా పెళ్లైన మల్లేష్ అనే యువకుడికి శోభనం రోజు రాత్రి అతడి భార్య ఇచ్చిన షాక్ ఏంటి, దాని నుంచి అతడు ఎలా బయటపడ్డాడు, మల్లేష్ స్కూల్లో ఉన్న పంచాయతీలు ఏంటి అన్నది వినోదాత్మకంగా తీర్చిదిద్దారు. విష్ణు విన్యాసం మూవీ లీక్ అవ్వడం వల్ల చాలా విషయాలు జరిగాయని, అందుకే వారం గ్యాప్తో తన 2 సినిమాలు విడుదల చేయాల్సి వచ్చిందని శ్రీ విష్ణు తెలిపారు. ఆయన కథానాయకుడిగా యధునాథ్ మారుతిరావు దర్శకత్వంలో రూపొందిన కామెడీ ఎంటర్టైనర్ ఇది. నయన్ సారిక కథానాయిక. తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ చక్కటి వినోదాన్ని పంచుతుంది. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో శ్రీ విష్ణు మాట్లాడారు. సినిమా లీక్ అవ్వడం వల్ల షూటింగ్ హడావుడిగా అయిపోయింది అన్నారు. స్క్రిప్టులో ఏమైనా మార్పులు చేశారా అని అడగ్గా 20 రోజుల పనిని 7 రోజుల్లో రాత్రి పగలు విరామం లేకుండా చేయాల్సి వచ్చింది. టీం అంతా సహకారం అందించారు. అలా చేస్తేనే ఈ టైంకు రాగలిగాం. పూర్తి ప్లానింగ్ లేకుండా ప్రచార కార్యక్రమాలు మొదలు పెట్టాల్సి వచ్చింది. దానివల్లే 2 సినిమాలు ఒకదాని తర్వాత ఒకటి వచ్చాయి. చెన్నై నుంచి ఈ సినిమాను లీక్ చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేశాం. దీనిపై కేసు నడుస్తుంది. మా నిర్మాతని బ్లాక్మెయిల్ చేశారు. ఆయనను బెదిరిస్తూ వాళ్ళు పెట్టిన సందేశాలు, ఛాంబర్కు మేము చేసిన ఫిర్యాదులన్నీ మా దగ్గరున్నాయి. భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై చర్చించాలి. ప్రతి రీల్కు నిర్మాతను బ్లాక్మెయిల్ చేశారు. విడుదల ముందు రోజు వరకు ఇదంతా జరిగింది. ఆ విషయంలో నిర్మాత చాలా ఇబ్బంది పడ్డారు. అలాగని మమ్మల్ని ఆందోళనకు గురి చేయలేదు అని శ్రీ విష్ణు తెలిపారు. ఇక నిర్మాత సుమంత్ నాయుడు మాట్లాడుతూ, వరుసగా ఈ సినిమాకు సంబంధించిన వీడియోలను నాకు పంపారు. ఆ సందేశాలు చూడగానే నా భవిష్యత్తు కళ్ళ ముందు కనబడింది. మా యూనిట్ నుంచే తెలియకుండా సన్నివేశాలు వెళ్ళిపోయాయి. మాకు సినిమా క్లిప్లను పంపిన నెంబర్ను ట్రేస్ చేశాం. ఆ తర్వాత ఛాంబర్లో ఫిర్యాదు చేశాం. ఆదివారం కావడంతో వెంటనే చర్యలు తీసుకోవడం సాధ్యపడలేదు. రోజు సినిమాకు సంబంధించిన సన్నివేశాలు పంపడం మొదలుపెట్టారు. చాలా మానసిక క్షోభ అనుభవించాం. పరిస్థితి అదుపు తప్పడంతోనే మిగిలిన షూటింగ్ వేగంగా పూర్తి చేసి ఈ సినిమాను తీసుకురావాల్సి వచ్చింది. అంతేకాని మృత్యుంజయ్ మూవీకి పోటీగా దీన్ని విడుదల చేయాలన్న ఉద్దేశం మాకు లేదు. ఆ చిత్ర నిర్మాత పరిస్థితిని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నానని అన్నారు. అశోక్ గల్లా కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం వీసా. వింటారా సరదాగా. శ్రీగౌరి ప్రియ కథానాయిక, ఉద్భవ్ రఘు దర్శకుడు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ మూవీ నుంచి అనగనగా అమెరికా అంటూ సాగే లిరికల్ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. రొమాంటిక్ కామెడీ డ్రామాగా అమెరికా నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతుంది.
విజయ్ బుల్గానిన్ స్వరాలు సమకూర్చగా సనారి సాహిత్యం అందించారు. సంజిత్ హెగ్డే ఆలపించారు. ఎప్పుడూ అభిమానులతో కలిసి సందడి చేసే మంచు మనోజ్ తాజాగా అందరికీ ఒక సందేశం ఇచ్చారు. ఓ కళాశాల ఈవెంట్కు అతిథిగా హాజరైన ఆయన అక్కడ విద్యార్థులతో మాట్లాడుతూ మెప్పు కోసం అప్పులు చేయొద్దని సూచించారు. ప్రత్యక్ష ఉదాహరణ చూపిస్తూ ఆకట్టుకున్నారు. గౌరవం అనేది మనం చేసే పనుల వల్ల వస్తుందని, వాడే వస్తువుల వల్ల రాదని మనోజ్ తెలిపారు. తన పాత ఐఫోన్కు ఐఫోన్ 17 Pro Max కవర్ వేసి వాడుతున్నట్లు చూపించారు. ఇదే రియాలిటీ అని అన్నారు. ఆ ఫోన్ను చూపిస్తూ ఇతరుల మెప్పు కోసం అప్పులు చేసి విలాసాలకు వెళ్లవద్దని యువతకు సూచించారు. డబ్బు వృధా చేయకుండా ఉన్నదానితో తృప్తిగా ఉండాలి అన్నారు. ప్రస్తుతం మంచు మనోజ్ డేవిడ్ రెడ్డితో బిజీగా ఉన్నారు. స్వాతంత్ర్యానికి పూర్వం జరిగిన కథ ఇదే. బ్రిటిష్ వారిపై పోరాడిన డేవిడ్ రెడ్డి అనే యోధుడి కథగా తెరకెక్కుతున్నట్లు సమాచారం. హనుమరెడ్డి యక్కంటి దర్శకత్వంలో రానుంది. ఇందులో మనోజ్ సరసన హీరోయిన్ మరియా నటిస్తున్నారు. అందరికీ నమస్కారం అండి. నిన్న మన సినిమా విష్ణు విన్యాసం ఓపెనింగ్ అయింది, విడుదలైంది. రోజు రోజుకి కలెక్షన్స్ పెరుగుతున్నాయి. నిన్న మార్నింగ్ షో వీక్గా ఉన్న కాడి నుంచి మ్యాట్ని ఫస్ట్ షో, సెకండ్ షో కూడా బాగా పెరిగింది. ఇవాళ కూడా మార్నింగ్ కూడా బాగా బుక్ మై షోలో ట్రెండింగ్లో ఉంది. కంపల్సరీగా ఈ సినిమా హిట్ సినిమా, అందుకే మేము ఈవెంట్ చేస్తున్నాము. మీ సపోర్ట్ కూడా కంపల్సరీగా కావాలి. థ్యాంక్ యూ అండి. ఫ్యామిలీతో, పిల్లలతో ఈ వారం అంతా, నెక్స్ట్ వీక్ కూడా ఫుల్గా ఎంజాయ్ చేసే సినిమా. ఏవి తేడా లేదు, కుటుంబం అంతా చక్కగా చూడొచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్. నిన్న 27th విష్ణు విన్యాసం రిలీజ్ అయింది. సో రివ్యూస్తో వీటితో సంబంధం లేకుండా ప్రజలు వాళ్ళ ఫ్యామిలీస్తో, ఫ్రెండ్స్తో అందరూ వెళ్ళి మూవీస్ చూశారు. చూసిన వాళ్ళందరూ మెసేజ్ పెట్టారు చాలా బాగుంది మూవీ అని చెప్పి. అందరికీ నచ్చింది మూవీ. నిన్న మ్యాట్నీ నుంచి సడన్ హైక్ అయింది టికెట్స్ కానీ, లేకపోతే జనాలు చూడడం కానీ. సో చాలా హ్యాపీగా అనిపించింది. కంటిన్యూస్ మెసేజెస్ వస్తున్నాయి యూఎస్ నుంచి, కెనడా నుంచి, ఇక్కడ చూసిన వాళ్ళందరికీ కూడా. సో ఐల్ బీ గ్రేట్ఫుల్ ఫర్ దెమ్. చూసిన వాళ్ళందరికీ చూడండి, మీ ఫ్యామిలీతో చూడండి. సో నెక్స్ట్ 2 weeks వరకు మూవీస్ లేవు. సో అది కూడా అడ్వాంటేజ్ కాబట్టి ఒకసారి చూసిన వాళ్ళు మళ్ళీ చూడండి. సో హ్యాపీగా నవ్వుకోవడానికి మీ ఫ్యామిలీతో రండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సుమంత్ గారు. కోర్స్ కంగ్రాచులేషన్స్ అండ్ ఇంకా బిగ్గెస్ట్ సౌండ్ చేస్తుంది కాబట్టి దానికి ఇంకా బిగ్ కంగ్రాచులేషన్స్ ఫర్ యూ. అండ్ నాకు మీ పాటలతో పాటు మీ సౌండ్ ట్రాక్ కూడా చాలా చాలా. అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టుడే. అండ్ మూవీ అంటే నిన్న చూశాను శ్రీరాములు థియేటర్లో. సో ఆడియన్స్ రియాక్షన్స్ అయితే అదిరిపోయింది. లైక్ చాలా సంతోషంగా ఉన్నాను. అండ్ నైట్ చూసినప్పుడు లైక్ బుక్ మై షోలో అన్ని బ్లాక్ బస్టర్ లైక్ హౌస్ఫుల్స్ అవుతున్నాయని లైక్ ఐ వాజ్ రియలీ సర్ప్రైజ్డ్ అండ్ గ్రేట్ఫుల్ అట్ ద సేమ్ టైమ్. సో ఇంకా 2 weeks ఉంది. సో ఖచ్చితంగా ఎంజాయ్ చేయండి. ఫస్ట్ హాఫ్ మొత్తం యూత్ కనెక్ట్ అవుతారు అండ్ చాలా నవ్వుతారు. సెకండ్ హాఫ్ ఎమోషనల్ ట్రాక్లోకి వెళ్తుంది, కానీ అది కూడా ఎంజాయ్ చేస్తారు. సో ఖచ్చితంగా వెళ్ళండి అండ్ చూడండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నయన్. థ్యాంక్ యూ సో మచ్. సినిమాలు ఇంత ఫాస్ట్గా తెచ్చేస్తూ ఉంటారు. బర్త్డే మాత్రం 4 సంవత్సరాలకు ఒకసారి ఏంటి? దానివల్లే మీరు సెలబ్రేట్ చేసుకుంటూనే ఉండాలని ఫిక్స్ అయ్యి సినిమాలు తెస్తారా? బర్త్డే ఫాస్ట్గా రావాలని ఫాస్ట్గా సినిమాలు చేస్తాను. తెలియకుండా ఉండడానికి 4 సంవత్సరాలు ఎలా జరిగిందో. హ్యాపీ బర్త్డే శ్రీ విష్ణు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. విష్ణు విన్యాసం నిన్న వరల్డ్ వైడ్ థియేటర్స్లో రిలీజ్ చేసాం. సినిమా నుంచి మార్నింగ్ షోకి వచ్చేసరికి కొంచెం మాకు చిన్న మిక్స్డ్ ఇది వచ్చినా సరే, ఎప్పుడు నేను ఏదైతే ఫ్యామిలీస్ని, యూత్ని నమ్ముకుని సినిమా చేస్తానో అది ఫస్ట్ షో, సెకండ్ షోస్ నుంచి ఆ గ్రోత్ చాలా బాగా కనిపించింది. సో వెరీ హ్యాపీ. సినిమా చూసి మాకు మంచిగా ఇది చేస్తున్న వారందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్. ఈ వీకెండ్ మేము ముందుగానే చెప్పినట్టు ఖచ్చితంగా నవ్విద్దాం అనే ప్రయత్నంతోనే చేసిన సినిమా అండి ఇది. సో చూడని వాళ్ళు ఉంటే చూడండి, హ్యాపీగా 2 గంటలు నవ్వుకుంటారు. ఎక్కువ ఆలోచించక్కర్లేదు. సరదా క్యారెక్టర్లతోనే సింపుల్గా అయిపోయే సినిమా. అండ్ ఫస్ట్ హాఫ్ యూత్కి చాలా బాగా నచ్చుతుంది. థ్యాంక్ యూ అండి అందరికీ, యూత్కి. అండ్ సెకండ్ హాఫ్ ఫ్యామిలీస్కి బాగా నచ్చుతుంది. ముఖ్యంగా టౌన్స్ నుంచి మాకు చాలా మంచి రిపోర్ట్ వచ్చిందండి. మంచి ఫుల్ చూస్తున్నాం. సో అది వీక్ అంతా కూడా కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ యూఎస్ ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. నా కెరీర్లోనే ఒక హైయెస్ట్ నెంబర్ ఇచ్చారు ఫస్ట్ డేకి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ టీమ్, మా సినిమాకి వర్క్ చేసిన
యాక్టర్స్ అందరూ నైన్, సత్య గారు, బ్రహ్మాజీ గారు, ప్రవీణ్ గారు, అందరికీ పేరు మురళీ శర్మ గారు, అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ అండి. అండ్ టెక్నీషియన్స్కి వస్తే సాయి శ్రీరామ్ గారు, ఎడిటర్ కార్తీక్, మ్యూజిక్ డైరెక్టర్ మన రాధన్ గారు, అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. మారుతీరావు ఒంగోలులో ఉన్నాడు, సినిమా చూస్తున్నాడు. సో థ్యాంక్ యూ మారుతి. అండ్ ప్రొడ్యూసర్స్ ఇద్దరు కూడా, సుమంత్ అండ్ సుబ్రహ్మణ్యం గారు, చాలా చాలా హ్యాపీ అండి మీ గురించి. ఎందుకంటే కొత్త ప్రొడ్యూసర్స్. యాక్చువల్లీ మ్యాటర్ ఏంటంటే మేము సడన్గా సినిమా ఫాస్ట్గా రిలీజ్ చేయాలి అనే థాట్కి రావడానికి గల కారణం, డిసెంబర్ ఆ టైంకి మన సినిమా అంతా సంహౌ లీక్ అయిపోయిందండి. సినిమా లీక్ అయిపోయింది. లీక్ జరిగిపోయింది, ఎలా జరిగిందో తెలీదు. బట్ పొద్దున్నే లేచేసరికి సుబ్రహ్మణ్యం గారు ఫోన్, సార్ ఇలాగా లీక్ అయిందంటే నాకు అర్థం కాల ముందు లీక్ అవ్వటం ఏంటి అని. సమ్ ర్యాండమ్గా లీక్ అయిన సినిమా ఎలా అయిందో తెలీదు. దాన్ని కంప్లైంట్ రూపంలో దీని రూపంలో అన్నీ పెట్టాం. బట్ అది అప్పటికే కొంచెం స్ప్రెడ్ అవ్వటం వల్ల విపరీతమైన టెన్షన్ మా అందరికీ. పూర్తవలే సినిమా హాఫ్ బేక్డ్గా ఉంది, ఎలాగా ఏం చేయాలి, ఇది బయటికి చెప్తే అది వేరే విధంగా వెళ్తుంది. సో ఆ యాంటీ పైరసీ వాళ్ళు చేసే బ్లాక్మెయిల్కి చాలా ధైర్యంగా మీరు నిలబడినందుకు, అండ్ చాలా తక్కువ టైం ఉన్నా కూడా సినిమాని పూర్తి చేసి మనం లాస్ట్ 10 days, ఒక వారం రోజులే ప్రమోషన్ కూడా మాకు టైం దొరికింది. అలాంటి గట్టి టైంలో కూడా ఆ ధైర్యంగా ఉండటం అనేది వెరీ ప్రౌడ్ అండి మీ గురించి. ఎందుకంటే అది చాలా సెన్సిటివ్ మ్యాటర్. అది చాలా డేంజర్. ఇంతకు ముందు ఎగ్జాక్ట్గా 6 months ముందు కూడా ఒక సినిమాకి ఇలా జరిగిందని మాకు తర్వాత మేము మాట్లాడుకున్న తర్వాత తెలిసింది. అది కూడా పెద్ద సినిమాయే. సో అది మమ్మల్ని ఇబ్బందికి గురి చేసింది. బట్ ఆ టైంలో కూడా చాలా ధైర్యంగా ఉన్నారు. నేను ఎంత సపోర్ట్ చేయాలో అంతవరకు మీకు సపోర్ట్ చేశానండి. సో ఏం కంగారు పడకండి. మొత్తానికి బయటికి రాకుండా దాన్ని అరికట్టుకుని మనం సినిమాని రిలీజ్ చేసాం. సో ఎవరన్నా సినిమా చూడని వాళ్ళు ఉంటే ఇంకా చూడండి. మేము ముందుగా చెప్పినట్టే ఫస్ట్ హాఫ్ అంతా యూత్ కోసం, సెకండ్ హాఫ్ ఫ్యామిలీస్ కోసం. హ్యాపీగా 2 hours మంచి వీకెండ్లో స్ట్రెస్ బస్టర్ అవుతుంది. సో ఇంకా చాలా బాగుంది. ఇప్పుడంతా ఇంకా మంచిగా రిసీవ్ చేసుకుని ఇంకా బాగా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సుమంత్, మమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చి. అదే ఇంకా ఫస్ట్ ఆర్ లాస్ట్ మాట్లాడాల్సింది లేదు 100% సుహాసననే మాట్లాడాలి అన్న. నువ్వు ఎప్పుడైనా క్వశ్చన్ వేస్తే ఆన్సర్ చేస్తున్నా అన్న. సో క్వశ్చన్ ఎంత ఉంటే ఆన్సర్ అంతే వస్తుంది అన్న. ఇప్పుడు నువ్వే మమ్మల్ని ఇంటర్వ్యూ చేయొచ్చు. ఓకే లేదన్న, అంటే ఇప్పుడు నేను క్వశ్చన్ అడిగినాక మళ్ళీ నేను ఇంటర్వ్యూర్ అయిపోతా. నువ్వు అడుగు ఫస్ట్, మామూలుగా తలా ఒక క్వశ్చన్ అడుగు మమ్మల్ని ఫస్ట్. కాదన్నా, నీకు భయం కాలేదు? అంటే ఇప్పుడు మనం నాకేమనిపిస్తుంది అంటే ఫస్ట్ ఒక సినిమా సెలెక్ట్ చేసినాం, దానికి ఒక టైటిల్ ఫిక్స్ చేసేసినాం. ఆ టైటిల్ ఫిక్స్ చేసేసి దీన్ని ఎట్లా జనాలలో తీసుకోవాలన్న ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది మనకు. దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తాం రకరకాల ఐడియాలతోనే. సడన్గా 2 రోజులు 3 రోజుల ముందు టైటిల్ చేంజ్ అనగానే ఏందన్న నీ ఎక్స్ప్రెషన్ అంటే డౌన్ అయిపోయాను సడన్గా. అంటే కరెక్ట్గా కొన్ని రోజుల ముందు హే భగవాన్ అని అనుకుని బలవంతం అయిన వెంటనే అబ్బా అనుకున్నాను. బట్ ఓకే, కంటెంట్ వెళ్ళిపోతుంది అన్న నమ్మకం ఉంది. బట్ మళ్ళీ ఏ సర్టిఫికేట్ వచ్చింది అప్పుడు కూడా మళ్ళీ అబ్బా అనుకున్నాను. అంటే కొన్ని రోజుల నుంచి హిట్ లేదు, అంబాజీపేట తర్వాత లేదు. ఇదంతా మొత్తానికి దీంతో అయితే వస్తుంది అనుకునే లోపు ఏ సర్టిఫికేట్ ఒకటి అడ్డుపడి అలా వెళ్తూ. అంటే ఇప్పుడు నేనైనా, నా ఫ్రెండ్స్ అయినా, వాళ్ళ ఫ్రెండ్స్, మా అంత గ్యాంగ్ ఉంటుంది కదా. నీ సినిమా, ఈ సినిమా హిట్ అయితే పోదాం అట్లా లేదన్నా. అరే సుహాసన్న సినిమా చేసిండు పోదాం, లైక్ మనోన్లాగా ఉంటుంది. ఇప్పుడు ఎవరు నన్ను టాక్ కూడా అడగలే. ఇప్పుడు రాత్రికి బుక్ చేసినాం మళ్ళీ టికెట్లు వేరే ఫ్రెండ్స్తో. టాక్ లేదు, సుహాసన్న సినిమా వచ్చి పోదాం.
నా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, నాకు తెలియదు. వాళ్ళు ఆల్రెడీ ఫస్ట్ టైం చూసావు కదా, సెకండ్ టైం ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారని నాకు ఉన్నారు, ఒక 25 ఉన్నారు. 25 ఉంది. ట్రైన్ లాగా ఉంటుంది ఆ బ్యాచ్. నేను అప్పుడు రైటర్ పద్మ చూసినప్పుడు చూశాను, మనోడు మేము ఫేమస్ జరిగేది అప్పుడు. వస్తారు ఒకడు, వస్తే అది 2-3 కార్లు కాన్వేలాగా వెళ్తూ ఉంటారు. అవును, ఏంటి తెలుసా, షూటింగ్కి 10 మంది ఎప్పుడు ఉంటారు. ఏమంటే నాకు సింగిల్గా పట్టుకోవాలన్నా భయం అంటాడు. అంటే ఒక్కడికి ఉండడం నాకు ఫోబియా అన్న చిన్న ఆల్ మంచి క్లోజ్ థిక్ ఫ్రెండ్స్ మీకు చిన్నప్పటి నుంచి. సో వాళ్ళు ఎక్కడికి పోయినా నాతోనే ఉంటారు. సో ఇప్పుడు నాకు పని లేదనుకో, వాళ్ళు ఎక్కడికైనా పోతున్నాను, నేను వాళ్ళతోనే ఉంటాను. ఇదేంది ఓన్లీ సుమన్తో ఉంటారు అట్లా కాదు, నేను దుర్గాతో ఉంటా, అభినయ్తో ఉంటా. హైదరాబాద్నే కాదు, భీమవరంలో షూటింగ్ జరిగింది కదా, అక్కడ మొత్తం బ్యాచ్ ఉంటారు. మనోడు మొన్న హంపి ఎక్కడెక్కడికో తిరిగి వచ్చాడు, అన్ని దగ్గరికి అదే బంచి వెళ్తారు. మనోడికి హోటల్ కూడా చూడగానే డిస్కౌంట్ ఇచ్చేస్తారు. అలవాటు పడిపోతుంది. సుమంత్ వస్తున్నాడు అంటే ఓకే బ్యాచ్ వస్తుంది, 10 రూములు ఓకే కదా సార్ అని చెప్పి డిస్కౌంట్ అడగకముందే ఇచ్చేస్తారు. ఓకే అన్న, నువ్వు ఓకేలే, నువ్వు చెప్పన్నా. 150-160 సినిమాలు చేసి ఉంటాం కదా, దగ్గర చేసిందా లెక్క లేదు. ఇందులో మాత్రం అన్న నువ్వేమనుకోకు, కావాలని నేను డామినేట్ చేస్తున్నానా ఇంటర్వ్యూలల్లా, స్టేజ్ మీద, అతను ఇంటర్వ్యూట్ అయితే నేనే ప్రెస్ మీట్లల్లా డామినేట్ చేయడం కదా, నేనే మాట్లాడమని చెప్పి కావాలని అనిపిస్తుంది నాకు. లేదు, నేనే వీళ్ళిద్దరికి నేను అట్లా మాట్లాడలేను, మీరిద్దరు మాట్లాడండి, ఎవరిని క్వశ్చన్ అడిగి నేను తిరుగుతుంటే వాళ్ళు అందుకుంటున్నారు. కానీ ప్రాక్టికల్గా మాట్లాడాలంటే చేసిన సినిమాలలో ఈ సినిమాలో కొంచెం ఎక్కువ మాట్లాడినాడేమో అనిపించింది నాకు. ఇప్పుడు ఈ సినిమాలో ఒక లైన్ ఎక్స్ట్రా. ఇప్పుడు మీరు మాట్లాడండి అన్న, మీకు ఇష్టమైన ఇన్సిడెంట్ చెప్పండి అన్న ఏదన్నా సినిమాలో. షూటింగ్ ఎన్ని రోజులు చేసి ఉంటారు? కాదు, అసలు నేను మాట్లాడతా అని వెళ్ళిపోతున్నాడు, ఇంకేం ఇంట్రెస్ట్ వస్తుంది నాకు, మొదలెట్టాడు అన్నట్టు వెళ్తున్నాడు. ఈ అన్నతో ఎట్లుంటున్నాను ఇది రోజు ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ అంటే ఇద్దరం కలిసి, అంటే మూడో మనిషి ఉంటే ఇద్దరం కలిపి ఇంకొకరిని టార్గెట్ చేస్తాం. ఏం చేస్తుంటారు వీళ్ళు? స్ట్రెస్ పెడుతుంటారు బాగా. అమ్మో చాలా, అసలు వీళ్ళు ఇటు తిప్పి అటు తిప్పి. నేను ఫస్ట్ ఏమనుకున్నాను, సుహాస్కి అలవాటే, అమ్మాజీపేట నుంచి ఊరికి ఏదో ఒకటి అంటాడు. సుదర్శన్ గారు ఇంకా నా టీము, మేమిద్దరం కలిసి ఇది ఫస్ట్ టైం సుదర్శన్ అనుకున్నాను. లేదు, 5 days హీ చేంజ్డ్ కంప్లీట్లీ, మారిపోయారు అసలు ఆయనైతే. ఓహో, గోదావరి షూటింగ్ లో కూడా అంతే. అవునా? అంటే నా దిక్కులేడు, హీరోయిన్ దిక్కుండు. అంటే హీరోయిన్ కలిపి సుమంత్ నేర్పించేవాళ్ళ, అమాయకుని చేసి ఆడుకునేటోళ్ళు అన్న. మనం ఇలాగే చేస్తాడు, మనం అమాయకుని సెలెక్ట్ చేసుకుంటాడు, సెలెక్ట్ చేసుకుని వాళ్ళని టార్గెట్ చేస్తాడు. ఫస్ట్ గోపి అన్న ఏందన్న పరిస్థితి అసలు? రైటర్ అక్కడ ఆ టీమే కదా. అవును, కలర్ ఫోటో. సో అక్కడ నుంచి ఇది ఇటు ఎట్లొచ్చింది? అప్పటి నుంచి అదే ఇంక నాతోనే ట్రావెల్ అవుతున్నాడు కథ. మన ప్రశాంత్ ఉన్నాడుగా, రైటర్ పద్మ డైరెక్టర్, లైన్ ఇచ్చాడు. మన గోపి అన్న దాన్ని డెవలప్ చేసుకుని ఇది చేద్దామంటే ఓకే దాన్ని, ఇదైతే మంచి కామెడీ ఉంది, నవ్వుకోవచ్చు, మనం కూడా అన్నీ ఇంకా జాలి, దయా, కరుణ లాంటివి కాకుండా కొంచెం నవ్విద్దాము. మనోడి దగ్గర మంచి విషయం ఏంటంటే, ఫస్ట్ సినిమా కలర్ ఫోటో ఏదైతే ఉందో అటు ఇటుగా అందరూ ఆ సర్కిల్లో ఉండే వాళ్ళని డైరెక్టర్లు అయ్యారు. అవును, అసిస్టెంట్ డైరెక్టర్లని, కో డైరెక్టర్లని, ఏదైతే ఉందో ఒక్కొక్కరిని చేసుకుంటా వస్తున్నాడు. అందరూ ముందు నుంచి తెలిసిన బ్యాచే. ఇప్పుడు గోపి కూడా కలర్ ఫోటో నుంచి కో డైరెక్టర్గా చేశాడు 2-3 సినిమాలు, సినిమాలే. అలాగే మిగతా డైరెక్టర్లు కూడా ముందు నుంచి పరిచయం ఉన్న డైరెక్టర్లే. తెలుసు మనోడికి, రైటర్ మొత్తం నేను అదే ఆఫీస్, మేము ఒకే ఆఫీస్. రైటర్ పద్మభూషణ్ మేము ఫేమస్, పైన కింద ఉండేది, అట్లా తిరుగుతుంది. అలా ఒకే టీమ్ లాగా మాట్లాడుకునే వాళ్ళం. అప్పటికి అన్న కార్ తీసుకొస్తే కార్ ముంగట అర్ధగంట నిలబడేటోళ్ళం మేము. బాగుండేది కార్ అని. అన్న ముందెట్లుంటుండే, ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఏంది, అరే మనం కూడా ఇట్లా ట్రాన్స్ఫార్మ్ అయిపోవాలరా, మనం కూడా బండ్ల నుండి కార్లకు పోవాలి అన్న లెక్క. నేను ఒక్కరే, మీది 3 కార్లు కాన్వాయ్ మీది. తర్వాత మరీ దారుణం తెలుసా, నేను పరిచయం నాకే ఒక ఇన్నోవా కొన్నాడు, ఇంకోటి ఏదో మహేంద్ర కార్ కొన్నాడు, మొన్న ఏదో BYD కొన్నాడు. ఎందుకు కొంటున్నావు, నువ్వేమో ట్రావెల్స్ పెట్టుకుంటున్నావు? లేదన్నా బాగుంటాయి లాంగ్ డ్రైవ్స్కి ఇది. మళ్ళీ అది ఎందుకు కొన్నామంటే అది కూడా బాగుంటుంది. ఆ ఫోటో ఎందుకు కొన్నామంటే ఇది కూడా తిరగడానికి బాగుంటుంది. పాపం దిష్టి పెడుతున్నారు. దిష్టి కాదు, ట్రావెల్ కంపెనీ వల్ల. కానీ లేదు, నాకు ఎప్పటి నుంచో ఫుల్ ట్రావెలింగ్ ఇష్టం ఉంటే అన్ని ఇప్పుడు నేను చెప్పింది అనుకో, అందుకే కారు కొన్నా అని. ట్రైన్లో కూడా వెళ్ళొచ్చు, ఫ్లైట్లో కూడా వెళ్ళొచ్చు అంటాడు. ఇంటెన్షన్ ఏంటంటే చిన్నప్పటి నుంచి అసలు ఫ్యామిలీలో ఎవరికి కార్ లేదు.
చిన్నప్పుడు నేను డిగ్రీ థర్డ్ ఇయర్ అయిపోయినాక కూడా ఫ్యామిలీ చుట్టాల్లో కూడా చెప్తున్నాను నేను, ఎవరికి కరెక్ట్గా కార్ లేదు. ఒక ఫ్యామిలీకి వీళ్ళ ఫ్యామిలీకి కార్ ఉంది అట్లా లేదు. అసలు మా గల్లీలోనే ఎవరికి కార్ లేదు. ఒక స్విఫ్ట్ ఉంటుంది మా పాత ఇంటి దగ్గర, ఆ స్విఫ్ట్ అది కూడా ఏమంటారు ట్యాక్సీ, వాడు అడిగితే ఇవ్వపోయేటోడు నడపడానికి. సో ఫిక్స్ అయిపోయినా ఈ సినిమాలలోకి వచ్చినాక కొనాలని ఫిక్స్ అయితే ఫస్ట్ కొనాల్సింది కారు కొందామరా అనుకున్నాం. ఒక కారు కొన్నాం, అందరం ఎక్కుతున్నాం, 7 మెంబర్సే పడుతున్నారు ఇన్నోవాలో. లేదు ఇంకోటి కొందాం అనుకున్నాం, ఇంకొంచెం కష్టపడదాం అనుకున్నాం. సో ఇంకో కారు కొన్నాం. అట్లా 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 నాకు 6 రోజులకి ఒక 6 కార్లు పడుతున్నారండి కార్లో. అది కొనుక్కో, పెద్దది ఒకటి ఉంటుంది చూడ, అదే సినిమాలో కూడా ఉంటుంది పెద్ద కారు ఒకటి. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలు మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు నుంచి అప్డేట్స్ చేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.